నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. సొల్లు సోది లేకుండా పక్కా కొలతలతో కరెక్ట్గా చూపిస్తానండి. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో, ఎంత సౌండ్ వస్తుందో చూడండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి సకినాలు. ఇలా మాత్రం చేసుకొని చూడండి. త్రుంచి మరీ చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల గుల్లాగా ఎంత బాగుందో చూడండి. నేనైతే 10 కేజీ రైస్ని తీసుకున్నాను. 10 కేజీ రైస్ని తీసుకొని నైట్ అంతా నానబెట్టి పిండి పట్టించిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి పిండి మంచిగా ఉంది చూడండి. ఇలా మెత్తగా పట్టిన పిండిని సకినాలు చేసిన, అరిసెలు చేసిన చాలా బాగా వస్తాయండి. 12 అవర్స్ 13 అవర్స్ దాకా నానబెట్టాను. ఇలా నానిన తర్వాతే మనం సకినాలు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నువ్వులను ఎప్పుడు డైరెక్ట్ పోయకూడదండి. నువ్వులను వాటర్లో మంచిగా కడిగిన తర్వాత, వాటర్లో కొంచెం గాలిచ్చిన తర్వాత, సన్నటి మట్టి కానీ లావు మట్టి కానీ ఏమైనా ఉన్నా, డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. ఎప్పుడైనా కడిగి వేసుకోవాలి నువ్వులని. చూడండి ఓమను వేసుకోవాలి. నేను రెండిట్లల్లా పిండి పెట్టాను కదా, హాఫ్ మాత్రమే కలుపుతున్నాను. మిగతా హాఫ్ తర్వాత కలుపుతాను. చూడండి వామ వేసుకోవాలి, నువ్వులను వేసుకోవాలి. నువ్వులు 1/2 కేజీ తీసుకున్నాను ఇందులోకి. మిగతా సగము కలిపేటప్పుడు వేసేస్తాను. ఇప్పుడు ఈ సగం పిండిలో 1/2 కేజీ వరకు నువ్వులను వేసేస్తున్నాను. 100 గ్రామ్స్ వరకు వామను వేసేస్తున్నాను. టేస్ట్‌కు తగినంతగా సాల్ట్‌ని వేసేస్తున్నాను. మీ టేస్ట్‌కు తగినంతగా మీరు వేసేసుకోండి. కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. నేను ఎంత వేసుకోవాలని మీకు చెప్పట్లేదు. టేస్ట్‌ని చూసి ఎక్కువైతే పిండి కాస్త వేసేసుకోండి, తక్కువైతే సాల్ట్‌ని మరి కాస్త వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకుని ఇందులోకి కావాల్సినవి నువ్వులు, వామ, సాల్టేనండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మనం సకినాలను వేసేసుకోవాలి. పిండి అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, వామ, నువ్వులు మొత్తం పిండికి అంతా పట్టించిన తర్వాత మధ్యలో ఇలా గుంతలాగా చేసేసుకొని అందులో వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇది తట్ట నేను చాలా పెద్దది తీసుకున్నాను. చూడండి నా చెయ్యి ఎంత చిన్నగా కనబడుతుందో చూడండి. అందులో అంత పెద్ద తట్ట ఇది. 30 కేజెస్ వరకు వస్తాయి ఈ తట్టలో. నేను పిండి అయితే వేసేస్తున్నాను, వేసేసి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేస్తే ఇది అసలే తడిపిండి. కొంచెం వాటర్ వేసేస్తే చాలా జోరుగా అయిపోతుంది, లూజ్గా అయిపోతుంది. అలాంటప్పుడు మనం వాటర్ని మాత్రము చూసి వేసేసుకోవాలి. పిండిని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఏమైనా వాటర్ తక్కువ ఎక్కువ అయితే చూసుకుంటూ వేసేసుకోండి. పిండిని అయితే చాలా బాగా కలుపుకోవాలండి. సగం కలిపాను ఒక పక్కన, మరొక పక్కన సగం కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండినైతే మంచిగా కలుపుకోవాలి. సకినాలు తీగల్లాగా వస్తాయండి. మనము ఎంజాయ్ చేస్తూ సకినాలను పోసుకోవచ్చు. నా ఛానల్లో మరొక వీడియో కూడా ఉందండి, సకినాల వీడియో. అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. అది తక్కువ క్వాంటిటీ, ఇది ఎక్కువ క్వాంటిటీలో నేనైతే చూపిస్తున్నానండి. కొంతమంది తక్కువగా చేసేసుకుంటారు. ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో పనిచేస్తుంది, తక్కువ చేసుకునే వాళ్ళకు ఆ వీడియో పనిచేస్తుంది. పిండి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి. ఇలా చేతిలో ముద్ద పట్టుకుంటే ముద్ద రావాలి. సకినాలు పోస్తే ఇలా తీగల్లాగా రావాలి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి. చూడండి నేనైతే పిండి పైన సకినప్పానైతే పోసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. మధ్యలో కట్టు కాకుండా ఎంత నీట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. కొంచెం పిండిని తీసుకొని మనం నోట్లో పెట్టుకొని చూస్తే ఉప్పు కరెక్ట్‌గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉప్పు తక్కువైతే మరి కాస్త వేసుకోండి, ఎక్కువైతే పిండిని మరి కాస్త కలుపుకోండి. ఇప్పుడైతే నేను సకినాలు పోయడానికి క్లాత్‌ని అయితే రెడీ చేసుకున్నానండి. మనము వాడనియే వాడుకోవాలి ఈ సకినాలకి. మనము బట్టలు కట్టుకున్నవి కానీ, కప్పుకున్నవి కానీ, చెద్దర్లు కానీ ఏవైనా అస్సలు వేసుకోకూడదు. వాటికి సరుపు స్మెల్ వస్తుంది, డస్ట్ స్మెల్ ఉంటుంది. అలా ఎప్పుడైనా వాడకూడదు. నేనైతే వాడంది లుంగి తీసుకున్నాను. అప్పుడప్పుడు అప్పాలకు మాత్రమే వాడతాను. కింద ఒక బెడ్‌షీట్, కొత్త బెడ్‌షీట్ మాత్రమే వేశాను. కింద బెడ్‌షీట్ పైన ఒక లుంగినైతే, వైట్ లుంగినైతే మేము అది అసలు వాడము. నేను పోయిన సంవత్సరం సకినాలు చేశాను, దాన్నే వాడాను. ఇప్పుడు మళ్ళీ దాన్నే వాడుతున్నాను. అప్పుడప్పుడు గ్యారప్పాలు కూడా చేసి దానిపైన వేసేస్తాను. అప్పాలకు మాత్రమే వాడతాను. వేడి నీళ్ళల్లో కాస్త సర్ఫ్ వేసేసి మంచిగా నలిసి ఆరేసి
పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత ఇలా అవసరం ఉన్నప్పుడు వాడతాను. చూడండి పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సకినాలనన్నిటినైతే నేను ఇలా పోసేస్తున్నానండి. ఎవ్వరి హెల్ప్ లేకుండా సకినాలనైతే ఇలా పోసేస్తున్నాను. మా అమ్మాయి ఈ మధ్యలోనే నేర్చుకుంది. కొంచెం నేర్పించాను. మా అమ్మాయి కూడా చేస్తుందండి. నాతో పాటు తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది. కానీ నేనే కాల్చుకోవడము, నేనే చేసుకోవడము చాలా టైం పడుతుంది. కానీ ఈ సకినాలకు ఎక్కువగా టైమే పడుతుంది. కానీ అలసిపోతాము. అలసిపోయినా పర్వాలేదు కానీ తింటే మాత్రము ఎంజాయ్ చేస్తూ తింటాము. అంత టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు బర్గర్‌లకి, పిజ్జాలకి అలవాటు పడ్డ పిల్లలు ఎవరు నవ్వులుతారో అబ్బా! గట్టిగుంటాయి అలా అనుకునే వాళ్ళకు ఇలా చేసి ఒక్కటివ్వండి. వాళ్ళే తిని చూసి అమ్మా! ఎంత కమ్మగా ఉన్నాయి, ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉన్నాయి. ఇలాంటివి మిస్ అయిపోయామా మేము అని వాళ్ళే తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఈ సకినప్పాలు నేనైతే పోయిన ఇయర్ చేశాను. మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నానండి. పోయిన ఇయర్ తక్కువ క్వాంటిటీలో చేశాను. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. 2 వీడియోలు చూడండి. ఇది మా అమ్మాయి వేసింది. ఇది నేను వేశాను. చూడండి మా అమ్మాయికి ఇంక కొంచెం రౌండ్‌గా చుట్టడం రావట్లేదు. సకినాలన్నీ చేసిన తర్వాత మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత స్టవ్ పైన ఆయిల్‌నైతే పెట్టేసుకోవాలి. పెద్ద కడాయి తీసుకున్నాను. ఇందులోకైతే 15 లీటర్ల పైనే ఆయిల్ పడుతుంది. నేను 5 లీటర్ల ఆయిల్‌ని అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒక పెద్ద ప్లేటు, ఒక చిన్న ప్లేటు తీసుకోవాలి. ఇలా షార్ప్‌గా ఉన్న ప్లేటుని తీసుకొని ఒక్కొక్క సకినప్పానైతే ఆ ప్లేట్‌తో తీసుకొని పెద్ద ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపే మనము ఈ సకినప్పాలని పెద్ద ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇవి కూడా ఆరినవి మాత్రమే వేసేసుకోవాలి. ఆరకుండా మనం వేసేసుకున్నామనుకోండి అవి గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా రావు. గట్టిగా ఉంటే మనం తినలేం కదా, దవడలు నొస్తున్నాయి అంటాము. చూడండి ఇలా ఇరిగిపోయిందని బాధపడద్దు. వాటిని మళ్ళీ మనము మిగతా పిండి ఉంది కదండి, ఇంకా చాలా పిండి ఉంది. నేను కొంచెమే పోసాను, ఇంకా పిండి ఉంది. ఆ ఇరిగిపోయినయన్నీ మిగతా పిండిలో వేసేసుకొని మనము ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి ఇలా ప్లేట్‌లో 4 ప్లేట్ల, 3 ప్లేట్ల పెట్టేసుకొని అన్నిటిని ప్లేట్‌లోకి తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ఈ సకినప్పాలనైతే ఆయిల్‌లో నిదానంగా వేసుకోవాలండి. ఆయిల్‌లో వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి సుమా. ఒక్క డ్రాప్ మీద పడ్డా కూడా చేయిలు కాలడమా, పేస్ కాలడమా ఏదో ఒకటి జరుగుతది. అలాంటిది రాకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇలాంటిది ఒక స్టిక్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక స్టిక్ ఉన్నా పర్వాలేదు, ఐరన్‌ది ఉన్నా పర్వాలేదు. నా దగ్గర అయితే ఐరన్‌ది మాత్రమే ఉందండి. నేను ఇది చికెన్ పీస్‌లని మంట పైన, నిప్పుల పైన కాలుస్తాం చూడండి, దానికి వాడతాను. ఇలా అప్పాలకి వాడతాను. ఈ అప్పాల పుల్ల ఇలా సకినప్పాలకు మాత్రం వాడతానండి. ఒక్కొక్క దాన్ని మరొక సైడు వేసేసుకుంటూ రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్‌లో వేసేసి వదిలేయకూడదు. గట్టి పడిపోతాయి. వెంటనే దాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా తీసుకుంటూ 2 సైడ్‌లా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి సకినప్పాలు. అవి కాలేలోపు మళ్ళీ సకినాలను ప్లేట్‌లోకైతే తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. అవి కాలిన తర్వాత ఆయిల్ అలాగే మరిగిపోతుంది. మనం వచ్చి ప్లేట్‌లో వేసుకునే వరకు టైం పడుతుంది. అలా అని చెప్పి మనము టైం వేస్ట్ చేసుకోకుండా అవి కాలేలోపు వాటిని మర్రేసిన తర్వాత వచ్చి ప్లేట్‌లో సకినప్పాలను వేసుకొని వెళ్ళి మళ్ళీ అవి కాలినయా లేదా అనేది చూసుకోవాలి. చూడండి ఇది పిండి ఉంది కదా, ఇరిగిపోయిన సకినప్పాను తీసుకొని పిండిలో వేసేసుకొని కొంచెం వాటర్ చల్లి మళ్ళీ పిండిని కలుపుకొని సకినాలు పోసేసుకోవడమే. ఏముందండి ఇరిగిపోయిందని బాధపడొద్దు. చూడండి మళ్ళీ ఒక సైడు ఇలా తింపుకోవాలి. ఇలా ఒక 4 సార్లు, 5 సార్లు తింపితే కరెక్ట్‌గా సకినప్పాలు కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. కాలిన తర్వాత అన్నిటిని ఆ పుల్లకి తొడగాలండి. చూడండి ఒక్కొక్క దాన్ని ఇలా పుల్లకు తొడుక్కోవాలి. ఇలా పుల్లకు తొడిగితే ఆయిల్ అంతా కరెక్ట్‌గా దిగిపోతుంది. అప్పాలకి ఇంత ఆయిల్ పట్టదండి. చాలా బాగా వస్తాయి సకినప్పాలు మాత్రము. ఈ సకినప్పాలు మా అమ్మాయి నేను కలిసి చేశామండి. మా అమ్మాయి నాకు చాలా వరకు హెల్ప్ చేసింది. పోయినసారి అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఇలా పుల్లకు తొడిగిన తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎంత మంచిగా అడిచిపోతుందో. ఏ టిష్యూ పేపర్ అవసరం లేదు.
ఆయిల్ అడిచిపోవాలని పెద్ద పెద్ద జాలిగంటలు అవసరం లేదు. ఇలా పుల్లకు తొడిగించిన తర్వాత ఇలా పట్టేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటే ఏమైనా డ్రాప్స్ ఉన్నా ఆ గిన్నెలోకి పడిపోతాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తెచ్చి పెట్టుకున్నాం కదా సకినప్పాలను మళ్ళీ వేసేసుకోవాలి. ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం కష్టం అనిపియదు. ఎంత పిండి అయినా చేసుకోవచ్చు. 20 కేజీలైనా చేసుకోవచ్చండి. అంత మంచిగా అనిపిస్తుంది సకినాలు చేస్తుంటే. సంవత్సరానికి ఒక్కసారే చేస్తాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. మధ్యలో కూడా చేసుకోవచ్చు. నిజం చెప్తున్నానండి. నేనైతే మధ్యలో ఎప్పుడు సకినప్పాలు చేయలేదు. ఎక్కువ శాతము గ్యారప్పాలు అంటే తెలంగాణలో గ్యారెలు అంటారు. ఆంధ్ర వాళ్ళు వడప్పాలు అంటారు. అవి మాత్రం ఎక్కువ చేసేస్తూనే ఉంటాను. మంత్లీలో 2 మంత్స్‌కో అలా ఒక్కసారి చేస్తూనే ఉంటాను. మిగతా ఐటెమ్స్ అన్నీ చేస్తాను. అరిసెలును, ఈ సకినాలు మాత్రము నేను ఎక్కువగా చెయ్యను. ఒకవేళ చేస్తే పండగలకు మాత్రమే చేస్తాను. చూడండి సకినప్పాలు చేసుడయిపోయింది. ఇలా చేసిన తర్వాత ఒక బాక్స్‌లో అయితే తీసుకున్నాను. నేను ఇది 30 కేజెస్ పట్టే బాక్స్ అండి. 30 కేజెస్ రైస్ పడతాయి. అందులో నేను చేసిన సకినప్పాలు మాత్రము కరెక్ట్‌గా ఇందులోకి పెట్టేస్తున్నాను అన్నిటిని. కొన్ని రెడ్‌గా ఉన్నాయి, కొన్ని వైట్‌గా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? రెడ్‌గా ఉన్నాయి మా ఆయనకు కావాలి. వైట్‌గా ఉన్నాయి మా పిల్లలకి ఇష్టము. రెడ్‌గా మా ఆయనకి గట్టిగా కాలాలి, గట్టిగా ఉండాలి అంటూ ఉంటాడు. అందుకని నేను ఆయనకు రెడ్‌గా కాల్చాను. మా పిల్లలకి వైట్‌గా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి అంటారు. వాళ్ళకి మాత్రం వైట్‌గా కాల్చానండి. 2 రకాలుగా కాల్చానని ఏంటి ఇలా ఉన్నాయి 2 రకాలుగా అనుకుంటున్నారా? అలా మాత్రం అనుకోకండి. మన ఇష్టం అన్నీ ఒకేలా కాల్చుకోవచ్చు. ఒకవేళ ఇంట్ల ఇలా కొంతమందికి రెడ్‌గా ఉండడం ఇష్టము, కొంతమందికి వైట్‌గా ఉండడం ఇష్టము అని అనుకున్న వాళ్ళకు 2 రకాలుగా కాల్చి తీసి ఇవ్వచ్చండి. మా పిల్లలకు వైట్‌గా క్రిస్పీగా ఇష్టము. మా ఆయనకి రెడ్‌గా గట్టిగా ఇష్టము. అందుకే 2 రకాలుగా చేశాను. ఎందుకు ఈ తలకాయ నొప్పి మన ఆడవాళ్ళకి. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఏది కావాలనుకుంటే అది తింటారు. నేనైతే ఇలా చేసి పెట్టాను. త్రుంచి మరీ చూపిస్తున్నాను చూడండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో లోపల గుల్లాగా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి సకినప్పాలు మాత్రము. నాకైతే 10 అవర్స్ పట్టాయండి ఈ సకినాలు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుదిరితే లైక్ కొట్టడం మర్చిపోకండి.